వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ అమ్మలు అందరు ఎట్లా ఫ్రెండ్స్ మీతో మంచిగా ముందుగా అందరికి హ్యాపీ సండే ఫ్రెండ్స్. సో ఈరోజు సండే కదా, మా పిల్లలు అయితే ఇంకా లేస్తలేరు, ఎంత లేపినా లేస్తలేరు, అప్పటి నుంచి లేపుతున్నా. సో ఇప్పుడైతే వాళ్ళు ఎట్లా లేవారో చూద్దాం. ఇక వాళ్ళ డాడీ అయితే వాటర్ పోస్తాడంట. ఇప్పుడు వాళ్ళు లేవేదైతే ఇప్పుడైతే వీడియో అయితే తీస్తున్నాం. ఈరోజు అయితే మా సండే రొటీన్ బ్లాగ్ అయితే చేస్తున్నాం. మార్నింగ్ బ్లాగ్ అయితే నా పని అయితే కంప్లీట్ అయిపోయింది. సో వాళ్ళు లేస్తే నేను టిఫిన్ చేసి ఇస్తే ఇక మళ్ళీ లంచ్ ఇట్లా ప్రిపేర్ చేసుకోవచ్చు. వాళ్ళు లేవడం కోసం ఇప్పుడైతే వెయిట్ చేస్తున్నా. మమ్మీ సండే ఒక్కరోజు అన్నా మమ్మల్ని పడుకోనియవా, రోజైతే 6కే లేస్తున్నాం కదా అనేసి అంటారు. ఎంత సండే అయినా ఒక 9 వరకు 10 వరకు అంటే ఏమన్నా అనుకోవచ్చు. టైం 11 అవుతుంది. ఇగో 11 అవుతుంది చూడండి ఫ్రెండ్స్. ఇప్పటి వరకు ఇంకా లేస్తలేరు. 9:30 నుంచి వరుతున్నా లేండి మమ్మీ అనేసి. నేను వరుతుంటే పిలుస్తుంటే వాళ్ళకి ఇంకా జోలపాట లాగా ఉన్నది, ఇంకా మంచిగా పడుకుంటారు. ఇప్పుడైతే వాళ్ళని లేపుదాము. నువ్వే లేపు. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే లేపడానికి అయితే వెళ్తున్నాం. ఎందుకంటే వాటర్ పోసేది అనుకో మా అని కోపం అవుతుంది, తిడితే వాళ్ళ డాడీనే తిడుతుంది, నన్నైతే కాదు. అందుకోసమే వాళ్ళ డాడీకి అప్ప చెప్పిన. టైం ఎంత అవుతుంది తెలుసా బిడ్డలు? టైం ఎంత అవుతుంది తెలుసా? మళ్ళీ కప్పుకొని పడుకుంటారు. టైం ఎంత అయింది? 11:30 అవుతుంది. ఎవరైనా ఇప్పటి దాకా పడుకుంటారా ఎంత సండే అయినా కానీ? అలు ఇట్లా లేవ్వరు, మంచిగా చెప్తే లేవ్వరు. మరిలే లేస్తారా? ఇప్పుడు లేవ, బకెట్ నీళ్ళు తెచ్చి ఇవ్వమంటారా? బకెట్ నీళ్ళు తెప్పో, ఈ నీళ్ళు సరిపో వాళ్ళకి. బకెట్ నీళ్ళు తెప్పో, బకెట్ నీళ్ళు తెప్పో. నడు. టైము 11:30 అవుతుంది. షాపింగ్ పోదామన్నావు కదా అని, ఏమైందని? పండుగ 12 వరకు పడుకో, పని కాదేం కాదు. లంచ్ ఎప్పుడు చేస్తారు? షాపింగ్కి ఎప్పుడు పోదాము? ఎప్పుడు స్నానం చేసి ఎప్పుడు రెడీ అవుతారు? అచ్చా, అటు 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 అటు. ఇది చూడు, ఇది చూడు, ఇది చూడు. ఏంది మరి లేవాలి? ఎంతసేపు అయినా లేపబట్టి 9:30 నుంచి లేపుతున్నా. ఆమెకైతే వాటర్ పోసిన స్పర్శ లేదు ఇక కదా. వాటర్ పోసిన స్పర్శ లేదు కదా అమ్ములు నీకు? అమ్ములు లేరమ్ములు. మరి ఎందుకు లేస్తలేరు? మరి ఎందుకు లేస్తలో? ఎంతసేపు అయి లేపబట్టి 11:30 అవుతుంది. 11:30 అవుతుంది. లేరు వచ్చినోడా. మనం షాపింగ్ పోదాంలే. డ్రెస్సులు తెచ్చి వేసుకొని చూడవా? అవునా? ఆ డ్రెస్సులు సింపుల్గా ఉంటే మళ్ళీ మంచి గ్రాండ్ డ్రెస్ కొనిమన్నావు కదా. పోదాంలే, షాపింగ్ పోదాం లే బిడ్డ. నేను టిఫిన్ చేసేలోపు మీరు లేచి బ్రష్ చేసుకోవాలి. పిల్లలకు టిఫిన్ చేస్తున్నా వడలు. అంటే మనకి ఇట్లా పిల్లలకే కాదు. సో ఈరోజు సండే మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ వచ్చేసి మినపప్పు వడలు అయితే చేస్తున్నా. పోనాని పో. ఎవరు చెవులు ఎందుకు వచ్చినా? నేను చెవులకు వచ్చినా? ఇందాకనే లేచిన ఫ్రెండ్స్. ఈరోజు సండే కదా, అందుకే మంచిగా అనుకున్నా. ఇంకొకసారి పనుకున్నమాట మా డాడీ నీళ్ళు పోసి లేచిన. నాకు నీళ్ళు పోస్తే కోపం వస్తుంది. ఇప్పుడైతే మా మమ్మీ అయితే టిఫిన్ అయితే చేస్తుంది. ఏం టిఫిన్ చేస్తుందో పోయి చూద్దాం. కాదమ్ములకి ఇప్పటిదాకా పడుకుంటారు ఎవరన్నా? సండే కాబట్టి పడుకుంటాం. ఎంత సండే అయినా కానీ ఫ్రెండ్స్ మీరు ఇంతసేపు పడుకుంటారా? ఎప్పుడు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మా పిల్లల్లాగానైతే కొంతమంది పడుకుంటారు. మీ ఫ్రెండ్ పడుకుంటా, నువ్వు పడుకుంటున్నా అంటే అట్లే కాదు, నువ్వు అంటున్నా ఎవరు పండుకోరా. మరి 11:30 వరకు 11 వరకు అయితే ఎవరు పండుకోరు నాకు తెలిసినంత వరకు. ఒక్కొక్క 2-3 వరకు ఇట్లా పండుకుంటారు. 2-3 పడుకోవాలి. లేచి ఎప్పుడు తింటారు? నాకు 2 సార్లు తినాలి. మళ్ళీ లంచ్ అయితే అదే కదా. పిల్లలు ఇంటికాడ ఉండు, రోజు స్కూల్కి పోతే ఆగమాగము ఏం తినకుండా పోతున్నారు అనేసి. మరి పొద్దున్న స్కూల్కు పోయేటప్పుడు టిఫిన్లు, వంటలు, జుట్లు అవన్నీ అంటే అయితాయా? మేము 3 తింటాం. మా ఆయన అయితే ఇంకా బ్రష్ చేస్తలేదు అని ఎట్లున్నా బాగున్నా. ఫ్రెండ్స్ మీ ఇంట్లో సండే స్పెషల్ ఏం టిఫిన్ చేసుకోరా కామెంట్ చేయండి. మా అయితే వడలు చికెన్ అయితే తెచ్చిండు. ఇప్పుడు చికెన్ అయితే వండాలి. టిఫిన్ చేసిన తర్వాత పిల్లలు స్నానం చేసుకుని రెడీ అయ్యేలోపు నేనైతే వంట చేసేస్తా. తినేసి ఇంకా మా అన్నమ్మ కోరిక మేరకు బర్త్డే షాపింగ్ అయితే వెళ్దాం అనుకుంటున్నా. ఎందుకంటే చాలా రోజుల నుంచి బాగా సతాయిస్తుంది. ఇక సరే బర్త్డే అయితే గ్రాండ్ గా వేయమనుకుంటున్నాం. ఇక డ్రెస్ అని ఇప్పిద్దాం అనుకుంది. షాపింగ్ అయితే పోతున్నాము. తినాలి, ఒక దోశ తినద్దు, వడలు గిట్ట తినాలి.
డ్రెస్ చూసినావా? తెచ్చిండు డాడీ. తెచ్చిందా? ఇదైతే బర్త్డే రోజు మార్నింగ్ అంటే సాటర్డే మార్నింగ్ వేసుకోబోతుందంట స్కూల్కి. బాగుంది కలర్. ఇంకొకటి ఇట్లా కుట్టించిన. నేను అంటున్నా అది స్కూల్కి వేసుకోమని, బర్త్డే సాయంత్రం సెలబ్రేషన్ చేసుకోవచ్చు కదా అంటున్నా. బర్త్డే రోజు మార్నింగ్ సండే రోజు మార్నింగ్ వేసుకుంటాం. ఓకే, మార్నింగ్ ఇది టెంపుల్కి ఏదైనా గుడికి వద్దాం, చూద్దాం, ట్రై చేద్దాం. అదైతే స్కూల్కి ఇంకొకటి సెలబ్రేషన్ ఇంకొకటి తీసుకోవాలి. ఏం చేస్తున్నావు మమ్మీ? చిల్లీ చికెన్ కి ప్రిపేర్. చిల్లీ చికెన్ వద్దు, నార్మల్ చికెన్ వేస్తా. అది వేస్తా. ఇక సగం చికెన్ ఏమో ఒక ½ కేజీ వరకు చిల్లీ చికెన్ చేస్తాను. ఇంకొక ½ కేజీ వరకు తీసిన అది నార్మల్గా చేస్తా. ఎందుకంటే చిల్లీ చికెన్ మా అమ్ములు ఎట్లుంటుందేమో టేస్ట్ అనేసి ఫస్ట్ టైం అయితే మేము ట్రై చేస్తున్నాము. ఎట్లుంటుందేమో అన్నట్టుగా మొత్తం అదే ఉండకంటుంది. సో అందుకే ఇప్పుడైతే చిల్లీ చికెన్ వేద్దామని అయితే పచ్చిమిరపకాయలు, అల్లం, అదేంది అల్లం 2 ముక్కలు, ఎల్లిపాయలు అయితే ఒక 4-5 తీసుకున్నా. తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నా. తర్వాత కొంచెం పుదీనా. ఇవైతే మిక్సీ పట్టుకొని మంచి పేస్ట్ అయితే. సో ఫ్రెండ్స్, ఫైనల్ గా ఇవైతే మా హై డ్రెస్సెస్ ఫ్రెండ్స్. నేను కూడా తీసుకున్న దీంట్లోనైతే డ్రెస్సెస్. నాదైతే ఇంకా ఆంటీ అయితే కుట్టలేదంట. సో సేమ్ ఇట్లనే ఉంటుంది ఫ్రెండ్స్. నాదైతే ఇట్లా పింక్ కలర్, దీంట్లో ఈ కలర్. సో ఇంకా నాదైతే కుట్టలే. సో ఫ్రెండ్స్, నా డ్రెస్సెస్ ఎట్లున్నా కింద అయితే కామెంట్ చేయండి. మమ్మీ ఎవరికి వచ్చింది నీ చిల్లీ చికెన్? అవుతుంది. చూపి. వావ్, బాగానే ఉన్నట్టు. మంచిగా ఉంటుంది. అదే ఇది మామూలుగా చికెన్ వండుకున్నా కదా, చికెన్ వండుకున్నా లెగ్ పీస్, అమూల్ చికెన్ లెగ్ పీస్. సో ఇక్కడైతే కర్రీ వండుతున్నా, ఇక్కడ చిల్లీ చికెన్ వండుతున్నా. ఇంకా అన్నం అయితే ఇంకా కాలే, 2 అయిపోయినాక అన్నం అయితే వండుతా. చాలా మంది మేము అమ్ముల్ ఛానల్లో వీడియోస్ తీయమని ప్రాంక్ చేసినాం కదా. సో నిజమే అనుకుంటారు. అమ్ముల్ వాళ్ళ డాడీకి అయితే కాల్స్ ఇట్లా చేస్తారు, అక్క మీరు నిజంగా వీడియో చేయట్లేదా, పెడతలేరు కదా అనేసి. ఆ వీడియో పెట్టినప్పటి నుంచి వీడియోస్ అయితే ఏం పెట్టలేం కదా, అందు గురించే నిజమేమో అనుకుంటారు. కానీ మేము వీడియోస్ అయితే చేస్తాం ఫ్రెండ్స్. ఎందుకంటే ఎంత కష్టపడతామో ఇక్కడ వరకు వచ్చినాము. 1,60,000 మంది సబ్స్క్రైబర్స్ వచ్చారు. దానికోసం మేము చాలా కష్టపడ్డాము. కానీ ఎందుకు మేము తీయము, జస్ట్ అది మీ మీద ప్రాంక్ చేద్దామని మాత్రమే చేసినాము. వీడియోస్ అయితే కంటిన్యూ వస్తూనే ఉంటాయి. ఇంకా అమ్ముల్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మా సండే స్పెషల్ అయితే చికెన్ కర్రీ, చిల్లీ చికెన్. మీ సండే స్పెషల్ ఏం చేసుకోరో కామెంట్ చేయండి. మమ్మల్ని ఇట్లనే సపోర్ట్ చేయండి. ఇంకా మా అమ్ముల్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ బాయ్. ఓకే ఫ్రెండ్స్.